పనులు బాగా నచ్చినట్టున్నాయి కానీ ఇంకా ఎవడెవడో కొత్త కొత్తోడు చెప్తాండు. ఏమైందే సిరి, నన్ను చూస్తే గంత సిగ్గు అవుతుందా? ఆట తిరుగుతాను. అయ్యో సిగ్గుపడేంత తప్పు పని నువ్వేం చేసినావు? సిగ్గుపడు నేనేదో తప్పు చేస్తే సిగ్గుపడు కాదే. మరి మనకిద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే సిగ్గుపడతానేమో నన్ను చూసి అని అంటున్నా. సిగ్గు లేదు పెగ్గు లేదు గంతి. ఓ అడుగుతాండి ఇగో సిరి, నేను పెళ్లి చేసుకొని ఇంత పక్క కూర్చొని మాట్లాడు ఇదే మొదటిసారి. అంటే పెళ్లి కాక ముందు ఎవరితో నిల్చొని మాట్లాడినావా? నిల్చొని మాట్లాడలేదు, పండుకొని మాట్లాడలేదు, అసలు ఎవరితో మాట్లాడలేదు. సరేనా? సరే గాని ఇవాళ ఏం కూర వండుకుందాం? ఏదన్నా వండుకుందాం గాని మన ఇళ్ళల్లా నీతోటి ఎక్కువ ఎవరు మాట్లాడతారో తెలుసా? తెలియదు, చెప్పు. ఎవరైనా మాట్లాడతారు, ఎందుకంటే నువ్వు వీడికి కొత్త వచ్చినావు కాబట్టి. మరి నీతో ఎక్కువ ఎవరు మాట్లాడతారు చెప్పలేదు? నాతోనా? గా పక్కింటి పోషన్ ఉంటది, అది బాగా మాట్లాడుతుంది. ఇగో నువ్వు ఈడ ఎవ్వరితోనన్నా మాట్లాడు, కానీ ఆ పోస్ట్తోనైతే అస్సలు మాట్లాడద్దు. సరేనా? ఎందుకు? ఎందుకు లేదు, ఏం లేదు, చెప్పినప్పుడే నువ్వు మాట్లాడకండి, మాట్లాడకు గంతే. సరేనా? నేను బయటికి వేస్తా. జెండబాబు చల్లాకుండా మొన్ననే తెచ్చిన 4-5 రోజులు అన్నగానే మా ఇల్లే ఒడిచింది. రోజు ఎప్పుడైనా పొద్దున బాబు సబ్బు పెట్టినట్టు మొక్కలు చల్లాకుండా ఎన్నడూ సత్తాగా అవుతాయో ఏం కథ. ఈ రావు లేదు ఇంటేం లేదు అన్నట్టు రోజు నొచ్చుడే. ఈడి మీద శంగ ఎగిరితే దునికి ఇప్పుడు అన్ని గుంజబట్టే ఈడుసుకురాబట్టే రేకుల కింద వరకు చల్లాగా అనుకుంటే మా ఇల్లమే ఉబ్బరియబట్టే. ఇంత గాలన్నీ నచ్చలేదని ఈడ కూర్చుంటే దగ్గర అప్పో ఉడుకుడు పాడైతుంది, ఏమో ఎత్తిపోయినట్టు కొడుతుంది. ఎండ చల్లకుండా బాగా కొడుతుంది. నన్ను కొబ్బరి నీళ్ళన్న తాగాలి. పాపాడా ఎటు పోతున్నావురా? ఏమో సర్ర పోతున్నావో, మాట్లాడి ముచ్చట్లేదు. ఈ ముసల్దాని కంట్లు పడద్దంటే పడ్డ కదా. పోసావా, కొంచెం పని మీద పోతానా. నా ఇంటి ముంగట రోడ్డు మీకు వెళ్ళి పోకుండా పని మీద పోతాను అంటాను ఏంద్రా? జోక్ చేసినావా పోసావా? నీ జోకు నీ గోచి లెక్కనే ఉన్నది కానీ నాకు ఊళ్ళో పని ఉన్నది, అందుకే నిన్ను మందలేయకుండా పోతానా. పాంపిళ్లకు పెద్ద పెరిగినాక కూరలు వచ్చినట్టుగా నీకు లగ్గమైనాక బాగా పొగరొచ్చిందేందిరా? మనసులో నిల్వ చేయకుండా సర్ర పోతున్నావు. నాకు లగ్గమైంది మొన్ననే కాదే పోసావా. ఎన్నడైతే ఏందిరా నీ లగ్గం బువ్వల కూరలు ఎవడండిరా? ఆ తుణుకలు ఉడకలే మన్ను ఉడకలే బాగారు పోదిందందుకు పాడుగాను 3 రోజులు ఎరగబెట్టి చచ్చిన దాకాన పాలైన కాదురా. నీకేమో 500 పదాలు వేసినా డాక్టర్కేమో 300 ఇచ్చిన. ఏంది తుణుకలు ఉడకలేదా? నీకే పనులు సక్కలేక తుణుకలు నీకు దంగలేదు కావచ్చు. కూర మస్తు మెత్త ఉడికింది, ఒక్కొక్కడు 4 సార్లు వేసుకొని తిన్నాడు. అందరు తిన్నాక కూడా ఇంత బాగా కూర అట్లనే మిగిలింది తెలుసా. ఏంది నాకు పండ్లు సక్కాలేవా? నా పండ్లు గట్టిగా ఉన్నాయిరా. కంకర్రాలను కూడా కరకర నవ్వుతా. నాకు గవ్వ పెద్ద లెక్కనారా? లెక్కలేదు బొక్కలేదు గాని నాకు ఊళ్ళో పని ఉన్నది. నీతో ముచ్చట పెట్టుకుంటుంటే ఈయనే పొద్దుగుతుంది, నేను పోతానా. పో నువ్వు ఊరుకు బాగా మర్రగట్టుకొస్తున్నావు. ఏమో బాగా పని చేసినట్టుగా పెండ్రం వచ్చిందేమో తప్పకో తన్నుది అంటుంది. ఇక పనికి పోతున్నాను పోతాడు. నిన్నటిదాకా ఏం లాడరా జన్నకు వెళ్ళగా లెక్క తిరిగిన బాడుకు. అగో ఈ అన్న చూస్తే ఈ ఊరు లెక్కగా పడుతుంది కదా. సరే అన్నని అడుగుదాం. అన్న ఏంది అన్న, ఈ ఊర్లో రూమ్ కిరాయి దొరుకుతుంది అన్న? అవి దొరకాయి, మనమే ఎత్తుక్కోవాలి. ఎత్తుకుంటా గానీ నేను ఈ ఊరికి కొత్తనే. నువ్వు ఈ ఊరికి కొత్త కావచ్చు, నేను పాతనే. అందుకే అన్న నిన్ను అడుగుతున్నా, చెప్పవా? ఏం చెప్పాలి? రూము కిరాయికి ఇచ్చేటోళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పన్నా? ఊళ్ళోనే ఉంటారు పో. ఊరు ఉండకపోతే ఊరు అవతల ఉంటారా అన్న? గదే ఊర్లో ఎక్కడ ఉంటారు చెప్తే గాడికే పోతా.
ఇప్పుడు నీకు చెప్పేంత టైం నాకు లేదు గాని ఊళ్ళే ఎవ్వరు కనబడితే వాళ్ళను ఆడుకుంటావు. దొరికింది సంతరా ఇదే ఊర్లో ఒవ్వని లేని పని ఇంకొకరికే ఉన్నట్టుంది. చెప్తే ఏమవుతుందో. చింతగింజలు చింతపండు కొట్టిన ఎలా అవుతుంది? ఒక్కడన్న చింతగింజలు కూడా అత్తడి ఇవన్నీ సీమలకే అవుతాను. నీ సీమలు చల్లగా ఉండిగో కొర్రి సీమలు చూడు ఎట్లా పడైన. ఏందో చెప్పు. ఇదేంది పిలవగానే కన్ను కొట్టి ముద్దులు ఇస్తుంది? దీని వయసేంది? చేసే పనులేంది? ఇగో అవ్వ నాకు ఒక రూమ్ కావాలి, ఇక్కడ కిరాయి దొరుకుతుంది ఎక్కడైనా? అడిగినాక ఎందుకు దొరకది? నాతో ఉంటావా మరి? ఏంది నీతోట? గదే నాకు ఇంకొక ఇల్లు ఉన్నది అందు ఉంటావా అంటన్నా. మరి ఏంది ఇది? ఇది నాకు అస్సలు నచ్చదు. నేను ఇంకా ఇల్లే చూపెట్టలేదు, ఏమో నచ్చలేదు అంటున్నావు. నాకు పెళ్ళైంది, నా పిల్లంతోటే ఉంటా. ఉండు, నీ పెళ్ళంతోటే ఉండు. ఎవరద్దు అన్నారు? అగో మళ్ళా కట్టడంటావేంది? ఇంతకీ మీ ముసలోడు ఉన్నాడా లేడా? ఏడున్నాడు? లగ్గమైనాక 4 గంటలకి వేయండు. నువ్వు రానికి ఇల్లు చూపిస్తా. నాకు ఇల్లు వద్దు ఏమొద్దు, నీకొద్దన్నా నీ ఇంటికి వద్దన్నావు. అయ్యో పోరాడు ఇల్లు అడిగిండు, మళ్ళీ ఇల్లు వద్దు దండం పెట్టుకుంటూ పోతుండి. ఇన్ని వచ్చామన్ను మధుంపురం వెళ్ళి 3 రోజుల కింద చెప్పింది. కొబ్బరి మట్టలు కొట్టేసిండు రాయే వచ్చి ఆ పుల్లలన్నీ ఎదుర్కొని చీరుకో మంచిగా వచ్చేది ఆనకాలం తినం ఆకు రాలుతుంది పొయ్యల చీపురుకు ఏడి కురుకుతావు అన్నది. పాడై పతాకం పోతే ఆడట పెంటలేసి కాల పెట్టిందట అన్న వచ్చామా. పొయ్యల చీపురుకో 25 అవుతాయో మరి 30 అవుతాయో. అవును సార్. ఆగో ఏమైందిరా పోడా? లగ్గమైన కాడికి వెళ్ళి మొత్తమే కనబడతలేవు, పెండ వెళ్ళనిస్తలేదు ఆడ బయటికి. అంతగా ముందుకు ఏ రోడ్డు పన్న చూసినా కుక్క కన్నా ఎక్కువ నువ్వే తిరగటోనివి, ఇప్పుడు మొత్తమే కనబడతలేవు కదరా. ఓ ముసల్దానా, పొద్దున్నే కాదే నీతో మాట్లాడితే మళ్ళా కంటికి కనబడతలేవు పంటికి తలుగుతలేవు అని అంటున్నావు. ముసలి ఫోన్తో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది చూద్దాం. అవు గాని నీ పెన్నం మంచిగా చూసుకుంటుందారా కింద నుంచి ముద్దాకా? మరి అందరూ లగ్గమైనాక దొడ్డ అవుతారు, నువ్వేంద్ర అందుకే పోతాను. నా పెళ్ళానికి ఏంది బంగారం వల్ల చూసుకుంటాంది. నేనేం అడగక ముందుకే అన్ని తీర్లు చేసి పెడుతుంది. ఈ ముసలిది ఊరున్న అందరితోటి కన్ను కొట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుందా? నీకేందిరా మంచిగా చెర్ర సాపని పెట్టినట్టు బంగారం వసంటి పాపని పెట్టినావు. ఈ ముసలిది ఏమనిచో ఏమో, ఇంత వచ్చిన పులుసు అన్నట్టు ఆ ముద్దులు ఇచ్చాడేందో ఆ ముచ్చట్లేందో చూసినావా అక్క? చూస్తాను కానీ తమ్మి, ఇంతకి నువ్వెవరు? ఈ ఊరేనా? కాదక్క, ఇవాళ ఈ ఊర్లో ఇల్లు కిరాయి తీసుకున్నా. ఆ ముసలిది నాతో కూడా పొద్దున ఇట్లా మాట్లాడింది. దానికంటే ముసలిది బుద్ధి లేదు. ఈయనకేమైంది? ఆ ముసలి దాంతో ఇక్కలు పక్కపక్కలు. ఆడు వయసులో ఉన్నాడేనా? ఇంకా ముసలి దాంతో ఏం పనులక్క? అవును తమ్మి, నేను కూడా చూస్తానా. గిసొంటల వల్లనే ఎండాకాలంలో వాన పడుతున్నాయి, పండుగల మీద బలి పడుతుంది. అవురా రమేష్, నీ పెన్నంతోటే కాదు అప్పుడప్పుడు నాతోటి కూడా మాట్లాడు, వినబడ్డదా? ఏం మాట్లాడతా పోసావా, నిన్ను మర్చిపోతానా? సరే ఉంటా. సరే చూసినావా అక్క? ఎప్పుడు కలుద్దామా అన్నట్టున్నది. పోతాను కదా, ఎవరు కాపం కూలుతుందో ఏమో. చెప్తా వీళ్ళ సంగతి. సిరి అన్నం అన్నవానే ఏతో బుక్కడంతా తింటా. బయట ఎవతి పెట్టలేదా? బయట ఏమన్నా సత్రాలు ఉన్నాయే తినడానికి? సత్రాలు ఎందుకు, ఇంట్లోకి పిలిచి పత్రం పరిచి పెడతాది కదా. ఆగో మనకి ఇల్లు ఉండగా మన ఇంట్లో భూమి ఉండగా వేరేటోళ్ళ ఇంటికి నేనెందుకు పోతానే? వాళ్ళు నన్నెందుకు పిలుస్తారు? ఓహో, అన్నానికి తప్ప మిగతా అన్నిటికి పోతావు అన్నట్ట. నేనెందుకు పోతానే? ఆకలితో నేనత్తే రోకలు దెబ్బలేసినట్టు ఆ మాటలేంది? చేతలు చెండాలంగా ఉంటే మాటలు మధురంగా ఎక్కడొస్తాయి? నేను బయట బగ్గసేపు ఉన్నానని ఇది నా మీద కోపానికి వస్తాను కావచ్చు. ఇగో సిరి, నేను ఇంకోసారి బయటికి కొంతి పోయినా గాని జల్దత్తా, నువ్వు గంతగానం అలగకు. నువ్వు అలకేయమంటేనే నేను అయ్యా, నువ్వు బయటికి పోతా నేనెందుకు అలుగుతా? మరి ఏంటిదో చెప్పే. చెప్పేది లేదు, ఏం లేదు, నువ్వు నాతో మాట్లాడ. అగు
ఇంతసేపు ఇదే మాట్లాడి ఇప్పుడు నన్ను మాట్లాడకంటానేంది? అట్లా కాదే సిరి, అత్త మీద అలిగినట్టు నువ్వు నా మీద అలుగుతానవేంది? నేను చేయని, నాకు తేలు జరువులు వాకినట్టు అవుతాను నువ్వు ముట్టుకుంటే. అయ్యో గట్లెందుకు అవుతుంది? స్నానం చేసేటప్పుడు సబ్బు మంచిగా రుద్దుకోలేదా? ఏంది ఎకశకలా? మరి లేకుంటేందే? నేనేమన్నానే నిన్ను ముట్టుకుంటే గట్ల అంటాను? నువ్వేమన్నా ముట్టుకుంటే ముడుచుకునే చెట్టువా? నేను చెట్టునో పుట్టనో పక్కన పెట్టు గాని నువ్వైతే పట్టేకాడికి మంచిగానే పడతానో కదా. నేను వట్టుడేంది, నువ్వు మాట్లాడేదేంది? నాకేం సమాజ్ అయితే లేదు. ఎందుకైతుంది? చేసినాక తప్పించుకోవాలి కదా, తప్పించుకోకుంటే అర్థమయ్యేది. అయినా వయసు కనిపించలేదా? కొద్దిగా సిగ్గుండాలి. ఛీ, అగో దీనికి నాకు పెద్ద వయసు తేడా ఏం లేదు కదా, అయినా వయసు కనిపించలేదా అంటాను ఏంది ఇది? సిరి ఇక్కడేం చెప్తానవే? అగో ఏంది రాత్రి చక్కగా మాట్లాడలేదు, ఇప్పుడు మందలిస్తేనేమో నిప్పులు రాల్చుకుంటూ చూస్తున్నావు. అసలు ఏమైంది? ఆగో నువ్వేనా ఐపీఎల్ రమేష్ గారి ఫ్రెండ్ రానివి? ఇంట్లో ఉన్నది నేనే కదా, నేను కాకుండా ఇంకొక దాన్ని చేసుకున్నాడా ఏంది? మంచి పిల్లగాడిని పెట్టినావు కదనే. మంచోడో చెడ్డోడో నీకెట్లా తెలుసు? చిన్నప్పటి సంది నేనేనా చూసింది, నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఓహో, చిన్నప్పటి నుంచి నడుతుందా ఈ ఎవరమంతా? రమేష్ ఎవరితో ఉన్న వాళ్ళను సంతోష పెట్టని దూకున్నాడు, ఎరికేనా? చిచి, ఇవన్నీ నాకెందుకు చెప్తాను? ఓవర్ యాక్షన్ చేయకరా. పెన్నాన్ని నీకు చెప్పకపోతే పెళ్లి ఖర్చులలో చెప్పమంటావా? నీకు ఎవ్వరు దొరకలేదా? నా కూడా దొరికిండా? అయినా నువ్వు పడుకోవాలనుకుంటానవా? ఇగో పోరి, నువ్వు దేని గురించి అన్నది ఇక నైస్ గురించి ఎరికేనా? నేనున్నంత హుషారు కూడా ఉండవు నువ్వు. ఏమో నీకు గిసోని మాటలు మాట్లాడడానికి కొద్దిగా నేను సిగ్గులేదు. ఛీ, ఇగో రమేష్, నన్ను ఎంతసేపు బయట నిలబెడతావు, లోపలికి తీసుకోవా? అయినా సిరి నువ్వేంది వచ్చిన వాళ్ళతో గట్ల మాట్లాడతారా? దాన్ని నేను అస్సలుగా ఇంట్లోకి రానియ్యా. తీసుకుపోయి గేట్ అవుతా ఎత్తేస్తా. ఇంట్లోకు రాక వచ్చిన వాళ్ళను ఇంట్లోకి రా అని పిలవాలి గాని గట్ల గేటు బయట ఎత్తేస్తా అట్లా అంటారానే? ఏంది ఇద్దరిని ఇంట్లోకి తీసుకుపోయి ఇయ్యరు మయ్యర చంపుతా. ఇప్పుడు సంపుతా అని అనుడు ఎందుకే? అగ్గో, నేను ఉండంగానే దాన్ని ఇంట్లోకి తోడుకోపోతావా? అయినా ఇంట్లోకి తీసుకుపోవటానికి నువ్వు ఉంటేంది లేకపోతేంది? ఓహో, అయితే నన్నే తీసి పారేస్తాను అన్నమాట. మంచోడు మంచోడు అంటే ఏమో అనుకున్నా, ఇంత మంచోడు అనుకోలేదు. నా బతుకు పుక్కి పని చేసిండు దేవుడు, దేవుడా. బర్రెపాలేక నేనేస్తా అంటే బుగ్గిపాలంటది ఏంది? నాకేం తెలుసురా మీకు ఎంత బాగా. సిరి సిరి, నువ్వు ఇట్లా తలపేసుడు నాకేం నచ్చలేదు. నీ అవ్వ దీంతో గోసకే ఉన్నదిగా. సిరి సిరి తలుపు నీ గొల్లెం పెట్టలేదుగా. సిరి ఇగో సిరి, నువ్వు ఇట్లా ఇంట్లోకి వచ్చి తలుపేసుకుని నాకేం నచ్చలేదు. ఎందుకు నచ్చుతుంది? నేను లేకుంటే దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటావు కదా. నీ సంగతి అంతా నేను చూస్తానా, నీ భాగవతం అంతా నాకు తెలుసు. నా గోత్రమే నాకు చక్కగా తెలియదు, నా భాగవతం నీకెట్లా తెలిసిందే? చూస్తే అన్ని తెలుస్తాయి. నీ వయసు ఏంది, దాని వయసు ఏంది? మీ ఇద్దరి నడమ నేను ఉండలేను. ఈ కన్ను కొట్టుడు, ఈ ముద్దులు పెట్టుడు, చీచి, నేను మా పుట్టింటికి పోతా. అరే అట్లా కాదే, ఆ కన్ను కొట్టుడు ముద్దు పెట్టుడు దానికి అలవాటే అది. ఆహా, మీ ఇద్దరి గురించి నాకు తెలిసిందని మళ్ళీ ఇదొక నాటకమా? అరే నాటకం కాదు బూటకం కాదే, అది ఎవరితో మాట్లాడినా గట్లనే కన్ను కొడుతుంది, గట్లనే ముద్దు పెడుతుంది. నా ముందే ఎంత ధైర్యం ఉంటే నీకు దాని గురించి వల్ల కన్ను కొట్టది ముద్దు పట్టదని చూపెడతాను. ఈ అబ్బాయి ఇదంతా కాదే, నిన్ను దాని దగ్గర పట్టకపోతాపా. నడు నడు కూతాను, నడు. పోషవా పోషవా పోషవా, దా నీతో నీ తలకాయ నొప్పి అవుతుంది నాకు. ఇగో నా పిల్లలతో నాటు మాట్లాడు. ఏందే పోరి, అప్పుడు మొక్క మీద తలిపేసుకుంటావు కదా. అగ చూసినావా? ఛీ, నీకు మొగలతో కాకుండా ఆడలతో కూడా గిట్లే మాట్లాడతావా? ఛీ, ఇగో నేను ఉండా. అగో ఏందిరా నీ పెళ్ళం అట్లా అంటుంది? ఇది నీ అలవాటును పొరపాటు అనుకుంటాంది. అలవాటు ఏంటిది, పొరపాటు ఏంటిది? పోచవా ఎవరితో మాట్లాడినా కన్ను కొట్టి ముద్దు పెట్టి మాట్లాడుతుంది.
అవు బిడ్డ నాకు చిన్నప్పటి నుంచి ఇదో అలవాటు. ఇదేం అలవాటు? దిక్కుమాల అలవాటు. పుట్టుకతోటి వచ్చింది బిడ్డ, గిట్ట దాకా పోదు. గిట్ట కన్ను కొట్టి ముద్దు పెట్టి మాట్లాడుతానని తప్పు పట్టుకోకు, నేను నిప్పు లాంటి దాన్ని. అందుకే తాత మంటల పడి చచ్చిపోయింది. ఇగో ముసల్లానా, నువ్వు ఏవట్టి నిన్న మొగని తప్పు పట్టినా. ఇక వా పోదాం. ఇగో సిరి, కన్ను కొట్టి ముద్దు పెట్టి మాట్లాడుతానని ఏమనుకోకు. ఇక వా. మంచిగా ఉన్నది ఇలా జంట. నా అమ్మవాడు ఉంటే గట్ట ముద్దించుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహామై ప్రొడక్షన్స్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటది, గట్టి కొట్టండి. బాయ్.